నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ సర్ పేరుతో కోట్లాది ప్రజల ఓట్లు తొలగించడం శోచనీయం అని మండిపడ్డారు. దేశంలో ఉద్యోగాల హామీలు నెరవేర్చకపోవడంతో పాటు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు. సీఏఏ, ఎన్ఆర్సీ వంటి చట్టాల తర్వాత ఇప్పుడు సర్ ద్వారా ఓటర్లపై అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో శాంతి భద్రతలు, విద్య, వైద్య వ్యవస్థలు విఫలమయ్యాయని తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు బాధితులకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నారని, వరుస ఘటనలపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 14న మహబూబ్ నగర్లో నిర్వహించనున్న బహుజనుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, విజయవంతం చేద్దాం బహుజన రాజ్యాధికార ఆత్మగౌరవ సభను, విజయవంతం చేద్దాం బహుజన రాజ్యాధికార ఆత్మగౌరవ సభను. బహుజన్ సమాజ్ పార్టీ జిల్లాలి సోదర్ కుమారి మాయావతి గారి నాయకత్వం, జిల్లాలి ఆకాశ్ ఆనంద్ గారి నాయకత్వం, डॉक्टर बाबा साहेब अंबेडकर, బర్త్ సర్టిఫికేట్ ఇస్తూనే ఉన్నాం కదా, కులం ఏంది, మతం ఏంది, జాతి ఏంది అనేది ఎందుకు నరేంద్ర మోడీ గారికి అది ఎందుకు పట్టిందని మేము అడుగుతా ఉన్నాం. దీంట్లో ఈ గుర్తింపు పత్రాలు ఏవేవి కావాలంటే ఆధార్ కార్డు చెల్లదు, ఈ ఓటు కోసం పాన్ కార్డు చెల్లదు, డ్రైవింగ్ లైసెన్స్ చెల్లదు, బ్యాంకు పాస్బుక్ చెల్లదు, ఉపాధి హామీ కార్డు కూడా ఈ కార్డులు ఏవి కూడా చెల్లవు. ఇంతకుముందు చెప్పిన 11 ఏదో ఒకటి కావాలి. ఈ టెక్నాలజీలో ఏఐని ఉపయోగిస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనందరికీ తెలుసు. ఈ ఏఐలో ఏమవుతుందంటే తండ్రికి పిల్లలకు ఏజ్ డిఫరెన్స్ ఉంటే రిజల్ట్ కొట్టేస్తుందంట అది ఆటోమేటిక్గా. ఉదాహరణకు తండ్రికి 50 ఏళ్ళు ఉంటే కొడుకు 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే ఇంత డిఫరెన్స్ ఎట్లా వస్తుంది? సో ఇది దొంగ ఓటాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. రెండోది ఏంటి, సంతానం ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో తీసుకుంటే 5 మంది 6 మంది ఉంటారు. ఆ సంతానం ఎక్కువ ఉంటే కూడా ఆటోమేటిక్ రిజెక్షన్ కొట్టేస్తుందండి. సో ఇది జరుగుతుంది ఆ ఎస్ఐఆర్. మేమేమడుగుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వంతో భారతదేశం పెద్దలతో అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేస్తున్నటువంటి ఘోరాలను స్పష్టంగా తెలియడం కోసం ఈ పత్రికా సమావేశం జరుగుతుంది. మిత్రులారా, ప్రధానంగా ప్రతి ఒక్కరికి సమస్య ఉన్నది ఏంటంటే, ప్రధానంగా ఈ జిల్లాలో ఈ నాగర్ కర్నూల్లో ఎప్పుడు చూసినా పోలీస్ స్టేషన్ సమస్యనే ఉంది. బాధితులపైనే కౌంటర్ కేసు. ఎవరైతే మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని కొట్టిండ్రు అని పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళ మీదనే కౌంటర్ కేసు. దాని మీద ఎలాంటి ఎంక్వైరీ, అక్కడ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎమ్మెల్సీ కానీ చెప్తే వాళ్ళ మీదనే కౌంటర్ కేసు. ప్రధానంగా ఈ తూడుకుర్తి గ్రామానికి సంబంధించి ఆవుల కుమ్మూర్తి అనే వ్యక్తి 29 నాడు తన పొలంలో ట్రాక్టర్ రాలేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి యజమాని విపరీతంగా స్వామి అన్నట్టయినా కొట్టిన తన పిల్లలు, ఆ రోజు సెలవులో ఉన్నటువంటి పిల్లలు కూడా మా డాడీని కొట్టొద్దు అంటే కూడా విపరీతంగా కొట్టడం. అసలు ఇక్కడ శాంతి భద్రతలు ఉన్నాయని మేము బహుజన సమాజ్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. మేము మొదటి నుంచి తెలియజేస్తున్నాం. ఏం తెలియజేస్తున్నాం అంటే, మేము మీ బహుజన సమాజ్ పార్టీ నాయకులకు ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసిన పార్టీ జరిగింది. నాకు చూసినట్టయితే స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి వస్తే పెద్ద చెప్పినట్టు ఆ పోలీసు వాళ్ళు ఎవరి మీద అయితే కేసు చేస్తున్నారో వాళ్ళ ముఖాలు లేవకుండానే, మరి కేసు ఎవరి మీద చేసిందంటే పేర్లు చెప్తారు కానీ వాళ్ళు ఎదురుగా పడ్డ వాళ్ళని ఎవరు గుర్తించినట్టు. అంటే అధికారులు కాంగ్రెస్ పార్టీ